కలిసి ఒప్పుకుందాము. ప్రభు దగ్గర మనమందరము ఒప్పుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తిమంతుడా, సజీవుడా, సృష్టికర్త నాయనా, నీకు వందనాలు ప్రభువా. గతకాలమంతా నీ రెక్కల చాటున భద్రపరుచుకున్నావు. మాకు ఆహారం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు నాయనా, చక్కటి గాలి వాతావరణం ఇచ్చావు, చక్కటి భూము నేలనిచ్చావు నాయనా, మా పైన ఆకాశం నిర్మించావు. ఈ సృష్టిలో మేము ఉన్నతమైన వారిగా ఉండుటకు నీవే కృప చూపి ఆశీర్వదించవు తండ్రి. నీకు వందనాలు. ఆత్మదేవుడా మాట్లాడు ప్రభువా, ఆత్మదేవుడా మాట్లాడు నాయనా, నీవే మాట్లాడారు ప్రభువా. నీ మాట వినటానికే వచ్చాము తండ్రి. నువ్వు ఏం చెప్పినా లోబడతావు నాయనా, నువ్వు గద్దిస్తే లోబడతావు తండ్రి, నువ్వు ప్రేమిస్తే లోబడతావు నాయనా, నువ్వు ఆశీర్వదిస్తే ఆశ్రయించబడతావు తండ్రి. ఏమి చేసినా పర్వాలేదు నాయనా, నీకే 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 లోబడి జీవిస్తాము తండ్రి. నీ మాటను వ్యతిరేకించము నాయనా, నీకు దూరము కాము తండ్రి. ఏదైనా నీతోనే అంటిపెట్టుకొని నీలోనే జీవించటానికి ఇష్టపడుతున్నా నన్ను మమ్మలను సంఘాన్ని నాయన నీవే ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి అందరూ. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధానుడు పూజనీయుడైన మన తండ్రి, మన దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది. ఈ దినము దేవుడు మనుషులందరితో, మానవులందరితో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నా. మాట్లాడే ప్రతి మాటని మనమందరము కూడా జాగ్రత్తగా మొట్టమొదట ఆలకించాలి, తర్వాత ఆలోచించాలి, ఆ తర్వాత గ్రహించాలి, ఆ తర్వాత అనుసరించాలి. ఇది మొదట ఏం చేయాలి? ఆలకించాలి, 2 ఆలోచించాలి, 3 గ్రహించాలి, 4 అనుసరించాలి. ఇది దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు కదండి. ఈరోజు మనందరి అవసరము తీర్చటానికి మన దేవుడు ఒక మాటని అడుగుతున్నాడు. ఏ మాట అని మనం ఆలోచిస్తే 76వ కీర్తన 9వ వచనం ఒక మాట చదవండి. 9వ వచనం ఏంటి? బాగా వింటున్నారా? దేశములో శ్రమ నొందిన వారందరినీ రక్షించుటకై న్యాయం తీర్పునకు దేవునికి స్తోత్రం. దేశములో శ్రమ ఉందా లేదా చెప్పాలి. దేశములో శ్రమలు ఉన్నాయి, దేశములో బాధలున్నాయి, దేశములో రోగములున్నాయి, దేశములో కరువు కూడా ఉంది. ఉన్నాయా అంటే ఉన్నాయనే మనం అందరము కూడా చెప్తాం. మరి
ఇలాంటి శ్రమ, కరువు, రోగములు, బాధలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, నేను వారిని రక్షించుటకు న్యాయము తీర్పు తీర్చునట్లు దేవుడు లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు లేచి ఉన్నాడు. మరి నువ్వు ఆలోచించండి. దేవుడు లేచి ఉన్నాడు. దేశంలో చాలా బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయని దేవుడు చూశాడు. మరి దేశములో నివసిస్తున్న ప్రజలు ఎలా ఉండాలా? ఏమండి, దేశములో నివసిస్తున్న ప్రజలు ఎలా ఉండమని దేవుడు చెప్పుచున్నాడో జాగ్రత్తగా వినండి. వాక్యమే ఇదంతా. కవ్వించి రాసుగో తెచ్చుకునేవి కానే కాదు. దేవుడు బైబిల్ అంటే ఎప్పుడు ముద్రించబడింది? ఎవరు చెప్పితే ముద్రించారు? మీరు చెప్పండి ఆ మాట. బైబిల్ ఎప్పుడు ముద్రించబడింది? కొన్ని కోట్ల సంవత్సరాల కాలము కిందట కదా, లేకపోతే కొన్ని వేల సంవత్సరాల కిందట, లేకపోతే కొన్ని వందల సంవత్సరాల కాలము కిందట అనుకోండి. మీరు ఏదండి ఏ సంవత్సరం అంటే అనుకోండి. కానీ మొత్తం మీద పూర్వకాలమే బైబిలు ముద్రించబడింది. బైబిలు ముద్రించినప్పుడు ఎవరు పలికితే ఈ గ్రంథాన్ని ముద్రించారు? దేవుడు ఆత్మ ద్వారాగా పలికితే భక్తులు దాన్ని ముద్రించారు కదా. ఆ ముద్రించిన బైబిలే ఈరోజు నీ చేతిలోని నా చేతిలోనూ ఉంది. మన చేతిలో ఉన్న బైబిల్ని తెరిస్తే మనకు అధ్యాయాలు కనబడుతున్నాయి, వచనాలు కనబడుతున్నాయి. అధ్యాయాలు, వచనాలు ఎవరు చదవగలుగుతున్నారంటే చదువుకున్న వారందరూ చదవగలుగుతున్నారు. ఇప్పుడు చదువునిది ఏమండి, ఎవరు చెప్పితే రాయబడిన మాటను మీరు చదివారు? దేవుడు చెప్పితే భక్తులు రాసిన మాటను మీరు చదివారు. చదివితే ఏమనుంది అక్కడ? దేశములోనే శ్రమ నొందిన వారిని రక్షించుటకై దేవుడు లేచి ఉన్నాడు. శ్రమ. ఇప్పుడు చాలామందికి శ్రమలు ఉన్నాయి. ఇళ్లలో శ్రమలు లేవా? ఉన్నాయి. దేశంలోనే కాదు, ఇప్పుడు ఇళ్లలో కూడా శ్రమలు ఉన్నాయి. కుటుంబాల్లో కూడా శోధనలు ఉన్నాయి. మరి నీ శ్రమ, నీ ఇబ్బంది, నీ బాధ ఏమండి తీర్చటానికి ఎవరు నిలిచారంట? దేవుడు లేచాడని బైబిల్లో రాసి ఉంది. బైబిల్లో రాసి ఉంది. మరి నువ్వేం చేస్తున్నావు? ఇది నీకు అర్థం అవుతుందా? ఈరోజు అర్థం చేసుకోండి. ముందు ఆలకించమని చెప్పాడు కదా దేవుడు. ఆలకించండి, ఆ తర్వాత ఆలోచించండి. ఆలోచిస్తే నీకు అర్థం అవుతుంది. అర్థమైన మాటను నీవు గ్రహించండి. ఇలా చేయాల, నేను ఇలా చేయమని దేవుడు నాకు చెప్పాడు, నేనే దేవుడు చెప్పినట్లుగా చేయాలి అని ఖచ్చితంగా నువ్వు నిర్ణయించుకోవాలి. లేదు నాకు కాదు అని నువ్వు అనుకున్నావు అనుకో, దేశములో నువ్వు ఏమైపోతావో తెలుసా? రాష్ట్రములో లేక గ్రామములో లేక నీ ఇంటిలో నీ కుటుంబములో నువ్వేమవుతావో తెలుసా? ఎప్పటికీ తీరని శ్రమలతో మొత్తబడతావు. ఇది మనం జాగ్రత్తగా నేర్చుకోండి. దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్యము ద్వారాగా మాట్లాడుతున్నాడు, లేఖముల ద్వారాగా మాట్లాడుతున్నాడు. ఆలకించండి సహోదరులారా.
ఆలోచించండి ప్రియులారా, అర్థము చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీ శ్రమ దినాలన్నీ, మీ కుటుంబంలో ఉన్న శ్రమంతా, లేక మీరు ఇప్పుడు అనుభవిస్తున్న శ్రమ అంతటిని దేవుడు తొలగించాలని లేచి ఉన్నాడు. నువ్వు కూడా లేవాలి. లేచి ఏం చేయాలి? ఏమండి? నువ్వు లేవాలి. నీ దేవుడు అంటున్నాడు, నీ శ్రమను నేను తొలగించి నిన్ను నేను రక్షిస్తాను, లేక నిన్ను కాపాడుతానని దేవుడు చెప్తున్నాడు. మరి నువ్వు లేవాలి కదా. ఎప్పుడు లేవని బైబిల్ చెబుతుంది? ఏమండి? ఎప్పుడు లేచి ప్రార్థన చేయమని బైబిల్లో రాసి ఉంది. ఏమండి? ఆలోచించారా? ఇంకా చీకటిగా ఉండగానే తెల్లవారక ముందు ఏకువ జామున నీవు కూడా లేచి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించమని బైబిల్ చెబుతుంది. బైబిల్ రాసి ఉంది కదా. ఇప్పుడు నీకొక మాట చెబుతున్నాడు దేవుడు. ఇప్పుడు నిన్ను కూడా లేపాలని, నీవు కూడా లేవాలని నీతో కూడా దేవుడు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు సహోదరులారా. ఏమండి? చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం కూడా చదవండి ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఏమా, దినములు చెడ్డివి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఎవరికి? ఈ మాట ఎవరికండి? మనకి. ఇందాక మాట ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేశములో ఉన్న శ్రమ నొందే వారిని నేను రక్షించటానికి లేచాను అన్నాడు దేవుడు. ఓకే, మరి ఇప్పుడు నీతో కూడా దేవుడు ఒక మాట చెబుతున్నాడు. సమయమును పోనీయక దాన్ని సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకొనుటకు జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త లేదనుకో జారి పడిపోతావు. ఎక్కడ నుండి జారి పడిపోతావు? ఏమండి? నీ వెళ్ళే ప్రయాణములో జారి పడిపోతావు. నీ వెళ్ళే త్రోవల్లో నువ్వు జారి పడిపోతావు. నీ వెళ్ళే బస్సులో నుండి జారి పడిపోతావు. ఏమండి? నీ ఎక్కే వాహనములో నుండి జారి పడిపోతావు కదా. పడిపోతారా? పడిపోరా? మనకు తెలిసిన ఆయన మన వాడరే ఒక కుర్రాడు. ఏమండి? మీకు అందరికి తెలుసు అనుకుంటున్నా. జెండాలమ్మ గారు కొడుకని తెలుసా? వినలేదా మీరు ఎప్పుడు? చాలా రోజుల కిందట తారా అప్పారావు కొడుకు రైత. ఏమండి? తాగాడు ఫుల్గా, టిక్కెట్ తీసుకున్నాడు, ట్రైన్ ఎక్కాడా? ఎక్కడికి వెళ్ళాలని? తూనే వెళ్ళాలి, దేశం వెళ్ళాలి. మన లెక్కలేక దేశం వెళ్ళాలంటాం. మన దేశం. దానికి పేరు లేదు. భారతదేశం కాదు అది. ఏమండి? అమెరికా దేశం కాదు, దేశం అంటాం మనం. తుని ఏరియా అని దేశం అంటాం మన భాష. సరే, దేశమే అనుకుందాం. చూడండి, ఆ వ్యక్తి కూర్చొని జారి పడిపోయాడు అని విన్నారు మీరు కదా. జారి పడిపోయారా? ఎక్కడ కూర్చున్నాడు? మెట్ల మీద ట్రైన్లో కూర్చున్నాడు. మెట్ల దగ్గర తాగి ఉన్నాడు ఫుల్గా. అంటే ఏమి లేదా కుర్రాడికి? జాగ్రత్త లేదు. నా ఇష్టం, తాగాను, నాకు కిక్కు ఎక్కింది, నేను ఎక్కడైనా కూర్చుంటాను, నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు. వాడు ఏమైపోయాడమ్మా?
జారి పడిపోయాడు. జారి పడిపోయినాడు ఏమయ్యాడు? చనిపోయాడు కదా. ఇది పరిస్థితి, ఇది అండి పరిస్థితి. బైబిల్ చెబుతుంది, నీకొక సమయం ఇచ్చాను, నువ్వు లేచే సమయం అది, నువ్వు మోకరించే సమయం అది, నువ్వు ప్రార్థించే సమయము. నీ మీద శ్రమ ఉంది, నువ్వు చాలా కష్టాల్లో బాధల్లో ఉన్నావు. నిన్ను నేను రక్షించాలని నేను నీకంటే ముందు లేచి ఉన్నాను, మరి నువ్వు కూడా లేవాలి అని దేవుడు ఏం చేస్తున్నాడండి? ఏమండి? న్యాయము తీర్చడానికి లేచి ఉన్నాడు. దేశము శ్రమల్లో ఉన్నాయి. ఒకవేళ దేశం అని బైబిల్లో రాస్తుంది, కానీ నేనంటాను ఇప్పుడు మన గ్రామం శ్రమల్లో ఉంది. అవునా? మన గ్రామం ఎక్కడుంది ఇప్పుడు? ఉందా? సుఖంగా ఉందా? ఆందోళన. ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని పట్టుకోవాలి? ఎవరు మన పక్షముగా న్యాయం తీస్తారు? అలాగని మన గ్రామం ఇప్పుడు ఎలా ఉంది? ఉందా లేదా? మరి ఈ శ్రమ పోవాలి, ఈ శ్రమ తీరాలి. నీవు సుఖముగా మళ్ళా ఈ గ్రామంలో బ్రతకాలి అంటే నువ్వేం చేయాలంటుంది బైబిల్? నీవు సమయాన్ని గుర్తించుకోవాలి. సమయం వచ్చింది, నాకు నేను ప్రార్థన చేసే సమయం వచ్చింది. నా గ్రామము కోసము ప్రార్థన చేసే బాధ్యత నా మీద ఉంది. ఉందా? వినబడుతుందా మీకు? వినబడిందా? ఈ 2 రోజులు 3 రోజుల నుంచి మీ గ్రామం కోసం ఒక ఆయన ప్రార్థన చేస్తున్నారు. వినబడిందా? ఎవరికైనా ఆలకించారా? బాబులు ఆలకించారా? ఎవరైనా? ఎవరు చేస్తున్నారండి ప్రార్థన? ఏమి? మరి చాలామంది ఉన్నారుగా, చాలామంది పాస్టర్లు లేరా వాటర్లోని? ఒక్కడి స్వరం వినబడుతుందా? ఒక్కడి మాట వినబడుతుందా? అయ్యో, నా గ్రామ ప్రజలకి ఇప్పుడు 2 నెలల నుంచి కరువులో ఉంటే ఏటకెళ్ళి అవకాశం వస్తే మళ్ళీ అడ్డుపడ్డారేంటి అక్కడ? ఏటకి వెళ్ళకుండా దారి లేకుండా చేసేసారేంటి అక్కడని ఒక్కడికైనా బాధ్యత ఉందా? ఇది మీరు గ్రహిస్తున్నారా? ఇది మీరు ఆలోచిస్తున్నారా? ఇది మీరు అర్థం చేసుకుంటున్నారా? ఒకవేళ అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, బాధ్యత ఉన్న సేవకుడు, భారము కలిగి ఉన్న సేవకుడు లేస్తాడు, నిద్రపోడు. ఏంటి శ్రమ? ఈ ప్రజలకి ఎలాగ దారి మార్గము ఎప్పుడు దొరుకుతుంది? మరి మా పక్షముగా, మా గ్రామ పక్షముగా లేచి మాట్లాడాడు ఎవడు? ఉన్నారంటే లేరు అంటున్నారు. చేతులు ఎత్తేసి ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఏమో మీ ఇష్టం రా, మీ ఇష్టం, మీకు నచ్చినట్టు చేసుకుని అంటున్నారా? ఆ మాట వినపడ్డాయి మీకు? వచ్చాయా మీ దగ్గరికి? నా చెవిని పడ్డాయి. మేమేం చేయము, మా మాట మీరు వినరు, మేము చెప్పినట్టుగా మీరు చేయరు అనేవాళ్ళు చాలామంది తయారైపోయారు ఇప్పుడు. కానీ నీకెంత శ్రమ వచ్చినా, నీ పైన ఎంత కష్టమున్నా, నీ పక్షముగా న్యాయము తీర్చగలవాడు దేవుడు. న్యాయము తీర్చగలవాడు దేవుడు. అందుకే నువ్వేం చేయాలా? నువ్వు కూడా లేవాలి. ఏమా, మీకుందా తెలివి? లేదా? ఆ జ్ఞానం లేదా మీకు? మీరైనా లేవాలి. మనమందరము లేచి, దేవా, ఈ శ్రమ, ఈ బాధ ఎప్పుడు తీరుస్తావు? మాకు మార్గము ఎప్పుడు తెరుస్తావు? మేము మళ్ళా సుఖముగా బ్రతకాలి, మరలా మేము కష్టపడుకొని 10 రూపాయలు తెచ్చుకోవాలి అని ప్రార్థన చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈ సమాజంలో అంటే అది దేవునికే తెలుసు. ఉంటే చాలు. ఎంతమంది ఉండాలంటున్నాడు? ఎంతమంది ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఆలోచించండి సహోదరులారా, దేవుని ప్రజలారా. మన మేలు కొరకు, మన క్షేమము కొరకు దేవుడు ఆలోచిస్తూ ఉంటే నీ క్షేమం కొరకు నువ్వు ఆలోచించవేంటి? నీ మేలు కొరకు నువ్వు ఆలోచించవేంటి? అరే, నువ్వు
పనికి వెళ్ళాలి, 10 రూపాయలు తేవాలి, భార్య పిల్లలను పోషించాలి కదా, మరి బాధ్యత లేదా నీకు అంటే లేదు అన్నట్లుగానే కనబడటం అది మంచిది కాదు. దేవుని బిడ్డలారా, ఇదిగో వాక్యాలను బట్టి అయినా, తెలుసుకున్న దాన్ని బట్టి అయినా, నేర్చుకున్న దాన్ని బట్టి అయినా కొంచెము కాత సమయం తీసుకొని మనం ఏం చేద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు అంటున్నాడు యెహెజ్కేలు గ్రంథము చూడండి, యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం కూడా చదవండి. చూడండి, ఇందాకేమో దేశం మీద శ్రమ ఉంది, ఆ దేశములో ఉన్నవాన్ని రక్షించాలి అని నేను లేచి కూర్చున్నాను. ఇప్పుడు 2వ వాక్యంలో ఏమంటున్నాడంటే, నేను దేశమును పాడు చేయకుండా ఉండాలంటే, ప్రాకారములను దిష్టపరచుడని బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడు ఎవడని నేను ఎంత విచారించినా ఒక్కడైనను కనపడలేదంట. ఏమయ్యా, దేశము పాడైపోతుందన్న సంగతి నీకు తెలిసినప్పుడు నువ్వు ఏం చేయాలా? లేక గ్రామము ఇలాంటి ఇబ్బందుల్లో ఉందన్న సంగతి తెలిసినప్పుడు ఏం చేయాలా? ఒక్కడైనా నిలబడాలా? ఒక్కడైనా అంగలార్చాలా? ఒక్కడైనా ప్రార్థన చేయమని ఉందా? ఏమండి, ఇప్పుడు దేవుడే అంటున్నాడండి, దేశం మీద ఉన్న శ్రమను పోగొట్టాలి, రక్షించాలని నేను అనుకున్నాను, నేను ముందుగానే లేచి కూర్చున్నాను, కానీ ఒక్కడే లేవరేంటి? అరే ఒక్కరైనాకి బాధ్యత లేదండి? అరే ఒక్కరైనా లేచి మోకరించరండి? ఒక్కరైనా దేవుని బ్రతిమాలుకోనేంటి అని మళ్ళా దేవుడు ఏం చేస్తున్నాడంట? పరిశీలన చేస్తున్నాడంట. ఎవరు లేరంట. ఇప్పుడు నిలిచి ఉండేవాడు ఏంటి? నిలిచి ఉండటం ఎక్కడ? నిలిచి ఉండటం అంట బద్దలైన సందులలో, బద్దలైన స్థలాలలో నిలబడేవాడు ఎవడైనా ఒక్కడైనా ఉన్నాడా అని దేవుడు ఆకాశములని పరిశీలన చేస్తే ఎవరు లేరంట? ఒక్కడైనను లేడు అని బైబిల్ రాస్తుంది. దేవుడు ఇలా లేకుండా ఉండటం దేశానికి క్షేమమా? ఏమండి, ఇలాగా లేకుండా ఉండటము దేశానికి ఏమైనా మేలా? కాదు. దేశానికైనా, రాష్ట్రానికైనా, గ్రామానికైనా మేలు జరగాలంటే ఎవరో ఒకరు లేచి నిలబడాల. అమ్మా ఆలకించండి. అది లేదు ఇది లేదు అని ఊరిక బాధపడిపోతున్నవే తప్ప మరి లేని వాటిని ఎలాగా మనం రప్పించుకోవాలనే ఆలోచన ఉందా ఎవరికైనా? లేదు 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 అని ఆందోళన పడి కలవరపడతావే తప్ప అరే లేదు కదా మరి ఎలాగ వస్తాయి, ఎప్పుడు వస్తాయి మనకు, ఎప్పుడు మనం సంతోషంగా ఉంటాం, ఎవరు ఇస్తారు, దీని కారకులు ఎవరని ఏ రోజైనా ఆలోచించి నువ్వు ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేస్తున్నావా? అసలు మీ ఇళ్ళల్లో మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసుకుంటున్నారా? ఆలోచించండి. ఏమండి, దేవుడు అడుగుతున్నాడు, ఒక్కడైనా ఉన్నాడా? నిలిచి ఉండేవాడు ఒక్కడైనా ఉన్నాడా? ఒక్కడో కనపడలేదంట. మరి అప్పుడు దేవుడు ఏం చేయాలనుకుంటాడు? దేశాన్ని పాడు చేస్తాను ఆయన అన్నాడు కదా. ఆయన అన్నాడు ఆ మాట. శ్రమ ఉంది దేశములో. ఎందుకు శ్రమ వచ్చింది? ప్రార్థన చేయట్లేదు దేశంలో ప్రజలు, అండి, రాష్ట్రంలో ప్రజలు, లేక గ్రామములో ప్రజలు, లేక గృహాలలో ఇళ్లలో ఉన్న ప్రజలు
ప్రార్థన చేసేవాళ్ళు కనబడట్లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. ఆలోచించండి సహోదరులారా, ఇలా ఎంతకాలం ఉందా? ఇలా ఎన్ని శ్రమలు ఎదుర్కొందాం? ఇలా ఎంతకాలం బాధలు పడుతూ బ్రతుకుదాం? సుఖపడటానికి అవకాశాలు లేవా? ఏవండి, సుఖపడటానికి దినాలు రావా? సుఖంగా బ్రతకాలంటే నువ్వు నేను ఏం చేయాలా? మనమందరం ఏం చేయాలా? తిమోతికి రాసిన 1 తిమోతికి 2వ అధ్యాయము మొదటిని చదవండి ఒకసారి. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి, ఏమండి, సుఖముగాను నెమ్మదిగాను, వెనక ముందు చదువుతున్నావు జాగ్రత్త. మనలో మనుషులందరూ నెమ్మదిగా బ్రతకాలి, సుఖముగా బ్రతకాలి, సంతోషముగా బ్రతకాలి అంటే ఏం చేయాలి? కాలవలోకి వెళ్ళి పోట్లాడాలా? ఏమిరా కాలువ కప్పెట్టే చెవలగా నాడి మీద కత్తిరట్టుకొని కొట్టాలా ఎల్లాడిని? నువ్వు ఏం చేయాలో చూడండి. ఇక్కడ వాక్యం చెబుతుంది, బైబిల్లో రాసి ఉంది. నీవైనా నేనైనా ఎవరైనా సరే సుఖముగా నెమ్మదిగా సంతోషముగా ఆనందముగా ఆరోగ్యముగా ఆదాయముతో బ్రతకాలి అంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, దేశములో ఉన్న జనులందరి కొరకు, గ్రామములో ఉన్న ప్రజల కొరకు, ఏటకెళ్ళే బిడ్డల కొరకు ఏం చేయాలా? విజ్ఞాపనలు, ఏమండి, ప్రార్థనలు, వేచనలను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. నువ్వు పోట్లాడిన అవసరం లేదు, కత్తులు పట్టుకొని కర్రలు పట్టుకొని యుద్ధానికి వెళ్ళిన అవసరం లేదు. దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తున్నాడు, దేవుడు లేచి ఉన్నాడు. శ్రమ వచ్చింది గ్రామానికి, శ్రమలో ఉన్నారు గ్రామస్తులు. వీళ్ళందరినీ నేను రక్షించాలి, వీళ్ళందరినీ నేను కాపాడాలి అని దేవుడు అనుకుంటున్నాడు. మరి దేవుడు అనుకునే మాట నీకు వినబడినప్పుడు మరి నువ్వేమనుకోవాలి? దేవుడు రక్షిస్తా అన్నాడులే, దేవుడు కాపాడుతా అన్నాడులే, నా ఇష్టం వచ్చాడని తిరుగుతాను అనుకుంటావా? ఏం చేయాలా? ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. అది దేవుడు ఆలకించి నీ ప్రార్థనకి జవాబు ఇస్తాడు. ఏంటి జవాబు ఇచ్చేది అంటే, ఇప్పుడు నీ గ్రామం మీద ఉన్న శ్రమ, నీ గ్రామంలో ఉన్న ఇబ్బంది తొలగిపోతుంది, నీకు సరళమైన దారి వచ్చేస్తుంది. ఇక నిన్నెవడు అడ్డుకునేవాడు ఉండడు, ఇక నిన్నెవడు బాధ పట్టేవాడు ఉండడు. ఎందుకో తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు నీ పక్షముగా వచ్చాడు. నీకు అడ్డుపడుతున్నవాడు, నీకు దారి లేకుండా చేసిన వాడు తప్పనిసరిగా శిక్షించబడతాడు, వాడు గద్దించబడతాడు, వాడికి తప్పగా ఏదో ఒకటి వాడికి నష్టము కలుగుతుంది. వారి జోలికి వెళ్ళకూడదురా బాబు అని అప్పుడు వాడికి భయము కలుగుతుంది. ఏమండి, దేశములో మహారక్షణ కలగచేసేది దేవుడు. దేవునికి స్తోత్రం. నీకు క్షేమము కలిగించేది దేవుడు, నీకు మేలు కలిగించేది దేవుడు, నీకు రక్షణ కల్పించేది దేవుడు, నీకు దారి చూపించేది కూడా దేవుడండి. మరి అలాంటి దేవుణ్ణి మర్చిపోతున్నావు కదా, అలాంటి దేవుడిని వదిలేస్తున్నాం కదా, అలాంటి దేవుని మీద నమ్మకం తగ్గిపోతుంది కదా, అలాంటి దేవునితో సావాసం ఉందా? ఇది కొంచెం ఆలోచించండి సహోదరులారా. దేవుడిలాగా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేద్దాం? మనం ఏం చేయాలి? మన రాష్ట్రం, మన గ్రామం కోసం, మన ప్రజల కోసం, విశ్వాసులందరూ బాధ అనిపించట్లేదా మీకు? ఏమా
ఎప్పుడో ఆళ్ళు వెళ్తారులే ఆటకి. ఇదా నీ ఆలోచన? ఎప్పుడు వెళ్తాడు? ఎప్పుడు వెళ్ళి చేపలు తెస్తాడు? ఎప్పుడు వెళ్ళి ఆ చేపలు అమ్మి ఆ డబ్బులు నీకు ఇస్తాడు? నీకు బాధ లేదు కదా? అస్సలు లేదు బాధ ఆడోళ్ళకి. వాళ్ళేదో ఎండలో పోరాడుతున్నారు. ఏమండి ఆ గాల్లో ఎండలో ఆ రాళ్ళలో తిరుగుతూ ఒక్కళ్ళైనా వెళ్ళారు ఆడోళ్ళు? ఒక్కరైనా వచ్చారే మిగతాది ఆడోళ్ళు? వీళ్ళకి బాధ్యత లేదా? అసలు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? బాధ్యత ఉందా లేదా? అదే ఆ పట్టపాలలు అయితే, ఆ పట్టపాలలు అయితే ఏమని చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? పిల్లలు, తల్లులు, భార్యలు అందరూ ఒక్కరు కూడా ఇళ్లలో ఉండరు. కొట్టాలనుకుంటే వచ్చి కొట్టేసిపోతారు, చంపాలనుకుంటే చంపేసిపోతారు. ఒక్కరైనా కదిలేరా? ఇంత పోరాటం జరుగుతుంది, ఇంత ఆందోళన జరుగుతుంది. సరే అక్కడికి వెళ్ళబోతే పోయారు, నువ్వు ఆలయంలో కూడా వచ్చి ప్రార్థన చేస్తున్నావా? అసలు ఉపవాస దినమందైనా ఆ శనివారం పూటైనా లేదా బుధవారం పూటైనా వచ్చి ఆలయంలో ఇలా సేవకుడు ప్రకటించాడు, గ్రామం కోసము, గ్రామంలో ఇబ్బంది కోసము ప్రార్థన చేద్దామన్నాడు. మన దేశంలో రోగాలతో చచ్చిపోతున్నారు, చచ్చిపోయే వారి కోసం ప్రార్థన చేద్దామని పాస్టర్ గారు ప్రకటించాడే అని ఒక్కరికైనా వేస జ్ఞానం ఉంటుందండి? ఒక్కరికైనా జ్ఞానం వస్తుందమ్మా? ఆలోచించండి. ఇప్పుడు ఎంత ఏడిపిస్తారు, సేవకులు ఏడిపిస్తారు, దేవుని ఏడిపిస్తారు. అరే ఈ సేవకులు దేవునికున్నాడు మీకోసం కదా. ఏమండి సేవకుడు దేవుడు ఎవరి కోసం ఉన్నాడు? ప్రజల కోసం కదా. మరి మీ ప్రజలు ఏం చేయాలి? మీరేం చేయాలి? విశ్వాసులు ఏం చేయాలి? ఏమైనా కొంచెమైనా ఆలోచన ఉందా మీకు? అలాగంటే కోపడిపోతాడు, కోపంతో చెబుతాడు. ఇదే కోపంతో చెప్తాడన్నా. బాధ, నా గుండెల్లో ఉన్న బాధ బరువుని తట్టుకోలేక కోపం రూపంలో మాట్లాడుతున్నాను. అంతేగాని మీ మీద కోపపడితే నాకేమవుతుందండి? మీ మీద కోపపడితే నాకేంటి క్షేమమా? మీరు రావట్లేదు ప్రార్థనకనే బాధ. ఆ బుధవారమైనా శనివారమైనా అరే గ్రామ ప్రజల కోసము, దేశము కోసము కాసేపు ప్రార్థన చేద్దాం రండి అని ప్రకటించిన, మౌతులు పెట్టి చెప్పినా ఎవరికీ పట్టట్లేదు. అలాగని బాధ తప్ప అంతకంటే ఏమీ లేదమ్మా. నేను కూడా మీలాగా మూల కూర్చొని హాయిగా ఫ్యాన్ వేసుకొని టీవీ పెట్టుకొని చూస్తాను. నాకేం పని? చేపలతో పనే ఉంది, అవునా కదా? నాకు ఏడతో పనే ఉందండి, అవునా కదా? మరి ఎందుకు ఈ భారము, ఈ బాధ్యతను ఎందుకు మోయవలసి వస్తుంది నాకు? మీ మీద ప్రేమ, మీ మీద మమకారం. మీరందరూ క్షేమంగా ఉండాలి, మీరందరూ సంతోషంగా ఉండాలి, మీరందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి, మీరు కుటుంబాలు అభివృద్ధి పొందుతూ ఉండాలి. అందుకనే 24 గంటలు ఏడుతున్నాను ఇక్కడ బడి ఏడుతున్నాను. అందుకే ఎవరి కోసం ఏడుతున్నాను? మీకోసమే. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాను? మీకోసమే. మీకు చెప్పినా వినబడదు, మౌతులో మాట్లాడినా వినబడదు. అది ఎంత బాధండి. దేవుని బిడ్డలారా దయించి అర్థం చేసుకోండి ఈ వాక్యాన్ని. నా మాటలు కాదు ఇవి, దేవుని మాటలు, దేవుని వాక్యం. అదిగో చూడండి బైబిల్లో ఏమనున్నది? ఏం బాబు బైబిల్ ఏమనుంది? ఇప్పుడు దేశములో మహా రక్షణ కలగజేసేది ఎవరు? ఆయన దేవుడు. దేవుడు కానీ రక్షణ కల్పించకపోతే నువ్వు క్షేమంగా ఉండలేవండి. ఏమండి మొన్న పాకిస్తాన్కి ఇండియాకు యుద్ధం జరుగుతూ ఉంటే మరి ఎంతమంది ప్రార్థన చేస్తాం? ఆ ప్రార్థన దేవుడు ఆలకించి యుద్ధాన్ని ఆపేడా లేదా? ఏమండి మరి ఆ ప్రార్థన మన గ్రామంలో ఇప్పుడు యుద్ధం జరుగుతుందే, మరి ఆ ప్రార్థన చేయాలా? మరి అందరూ ప్రార్థనలో ఉండాలా లేదా? ఉందాం దేవుని బిడ్డారా. ఏమో ఇవాళైనా ప్రార్థన చేయండి, రేపు సోమవారం అయినా దానికి పరిష్కారం దొరికేటట్లుగా. మళ్ళా కోర్టులు గీట్లు అంటే అది పెద్ద కేసు, చాలా సంవత్సరాలు పడుతుంది, తీరదు. ఆడెవడో పెద్ద ఉగ్రవాదులు అంటాడంట, పెద్ద ధనవంతుడంట వాడు. మనమే ఒకరి దగ్గర ఉందా? రూపాయి ఉందా నీ దగ్గర? నీ దగ్గర ఏమైనా అప్పులు ఉన్నాయి, రూపాయి ఖర్చు పెట్టలేవు నువ్వు, నీకు రూపాయి రాదు. ఆడితో నువ్వు పోట్లాడతావా? ఆడితో యుద్ధం చేస్తావా? మనం యుద్ధాలు చేయలేము, కోర్టులు గిట్లని తిరగలేము. ఏమండి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం, ప్రభు చూసుకుంటాడు. ఏమండి ఇన్ని సంవత్సరాలు
ఈ వాడరేవు అనే ప్రాంతాన్ని కాపాడుకోలేదా దేవుడు? ఎంతమంది శత్రువులు ముట్టడేశారు మన మీద, ఏమండి? ఎంతమంది శత్రువులు మనల్ని తీసేయాలి, ఇక్కడ లేకుండా చేయాలని ఎన్నిసార్లు వచ్చారో దండెత్తుకొని మనం ఏం చేసాం? ప్రార్థన చేశాం. ఆంధ్రవి ఉన్నప్పుడు, ఏమండి, ఆంధ్రవి ఉన్నప్పుడు చర్చి నిండా విశ్వాసులు చేరి ప్రార్థనలు చేశాం, ఏమండి? మీకు తెలియదు ఆ మాట? మరి ఇప్పుడేమైంది? చర్చి అంటే సిరాకు, ప్రార్థన అంటే విరక్తు. ఎందుకు ఇలా తయారవుతున్నారు మీరు? ఆ మనుషులే కదండి మనందరం, ఆ దేవుడు నమ్మిన ప్రజలమే కదా. కొంచెం బాధ్యత తీసుకోండి. మన గ్రామం కోసం, మన ప్రజల కోసం మన దేవుడు చెప్తున్నాడు, నువ్వు సుఖముగా బ్రతికే నిమిత్తం, నీవు సుఖముగా బ్రతికే నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చేయండి. మనుషులందరి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన. అందుకు యోవేలు గ్రంథము తీయండి. యోవేలు గ్రంథములో ఒక మాట చదువుదాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 14 వచ్చిన చూడండి త్వరగా. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 14 వచనము. ఉపవాస దినము ప్రతిష్ఠించండి, వ్రత దినము ఏర్పరచండి, యెహోవాను బ్రతిమాలుకొనుటకు దేశములో ఉన్న పెద్దలు ఎక్కడ? దేశములో ఉన్న పెద్దలు అంటే గ్రామములో ఉన్న పెద్దలు, చిన్నలు, స్త్రీలు, పురుషులు, విశ్వాసులు, పరిశుద్ధులు, నీతిమంతులు, సేవకులు అందరూ కలిసి మీ దేవుడైన యెహోవా మందిరములోనికి సమకూర్చుడి. ఎక్కడ సమకూడాలంట బాబు? ఎక్కడ సమకూడాలంట? పెద్దలు, చిన్నలు, స్త్రీలు, పురుషులు ఎక్కడ సమకూడుతున్నారు? ఇప్పుడు మందిరములో సమకూడండి. అలాగని దేవుడు వాక్యం ద్వారా చెబుతూ ఉంటే మందిరాలకు రారు, మందిరాల్లో కూర్చోరు, ఏమండి? బహిరంగ ప్రదేశాలలో అయితే, ఏమండి, ఖాళీ స్థలాల్లో అయితే మందలుగా వెళ్ళి కూర్చుంటారు. అసలు బైబిల్లో ఏమని రాస్తుంది? నువ్వు మందిరములో కూర్చోమనుందా? మందిరములో కూర్చొని దేవుడైన యెహోవాను బ్రతిమాలమనుందా? బహిరంగ ప్రదేశాల్లో కూర్చోమనుందా? చెప్పండి గట్టిగా. బహిరంగ ప్రదేశములో నువ్వు కూర్చోపన దేవుడు అడగడు. మందిరములో తప్పగా కూర్చోవాలి. మళ్ళా చదవండి వాక్యము, మరొకసారి చదవండి వాక్యము. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవా దేవుని బ్రతిమాలుకొనుటకు పెద్దలను దేశములో ఉన్న జనులందరూ నీ దేవుడైన యెహోవా మందిరములోనికి సమకూర్చబడాల. అది విశ్వాసం, అది భక్తి. ఏమండి? మందిరములో కనబడకుండా నీ ఇష్టం వచ్చిన స్థలాల్లో నువ్వు కూడుకుంటే, నీ ఇష్టం వచ్చిన స్థలాల్లో సమకూర్చబడితే దేవుడు వింటున్నాడు అనుకుంటున్నారా మీరు? నో. ఒక దేవుని సన్నిధి అంటే అది మందిరమే. దేవుడు నివసించే స్థలం అంటే అది దేవాలయమే. బహిరంగ సభలకు అది అల్లరి ఉంటుంది, అల్లరి జరుగుతుంది, కలవరం పుడుతూ ఉంటుంది. బయట ప్రపంచం. అదే దేవాలయం అయితే గుట్టిగా నిశ్శబ్దముగా నీ స్వరము పరమనకు వినబడేటట్లుగా నువ్వు ప్రార్థన చేస్తావు. ఏమండి? మీరు ఆలోచించారా? మీరు అర్థం చేసుకోండి. చిన్న సందర్భం చెప్తున్నా, మీరు ఏమనుకోకండి. మొన్న మీటింగులు పెట్టారు. అక్కడ పాస్టర్ గారు స్టేజ్ మీద వాక్యం ముగించేశాడు. ప్రార్థన చేసుకుందామని అన్నాడు. నిజంగా దేవుని బిడ్డ, నాకు ఎంత ఏడుపు వచ్చిందో మీకు అర్థం కాదు. ఎందుకు ఏడ్చిందో తెలుసా? అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే లేచి వెళ్ళిపోతున్నారు జనం. ఆయనే ప్రార్థన చేసుకుందాం అన్నాడు పాస్టర్ గారు. స్టేజ్ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. మా దగ్గర కూర్చున్న వాళ్ళందరూ లేచి వెళ్ళిపోతున్నారు. అదే దేవాలయం అయితే లేచి వెళ్తావా? అదే ఆలయం అయితే లేచి వెళ్తాడా వాడు?
అంటే అది ఖాళీ స్థలమని నీ ఇష్టం వచ్చినట్టుగా లేచి వెళ్ళిపోతావా? ఆ సేవకుడేమో ప్రార్థన చేస్తున్నాడు ఆ పైన, వీళ్ళేమో లేచి వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఏమో మాట్లాడుకుంటున్నారు, కళ్ళు మూసుకున్నాడు, ఎవడో లేడు అక్కడ. నేను నిజంగా పరిశీలన చేసిన దేవుని బిడ్డలారా, అలాగని వాళ్ళు తప్పు పట్టడం కాదన్నది. అందుకే వాక్యం చెబుతుంది, బైబిల్లో ఉంది. బహిరంగ ప్రదేశాలు అంటే అలాగుంటాయి. అదే దేవాలయం అయితే ఏమండి, భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, ప్రార్థన చేస్తావు, తప్పగా ప్రార్థన పరలోకానికి చేరుతుందా? చేరుతుంది. అప్పుడు యెహోవా దేవా మాకు ఈ కష్టం వచ్చింది, యెహోవా దేవా మాకు ఇబ్బంది వచ్చింది, యెహోవా దేవా మాకు అడ్డుపడుతున్నారు అని నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడా వినడా? చూడండి, ఆ వాక్యం కూడా చదివిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14 వచ్చిన చదవండి ఒకసారి. ఏమండి, దేవాలయములో చేసే ప్రార్థనకి బహిరంగ సభల్లో చేసే ప్రార్థనలకి తేడా కనిపెట్టండి దేవుని బిడ్డలారా, తేడా చూడండి ఒకసారి. నేను ఎవరిని విమర్శ చేయట్లేదు, ఎవరిని తప్పు పట్టలేదు, బైబిల్లో చూపిస్తుంది, బైబిల్ చూపిస్తుంది మనకి. బైబిల్లో ఉన్న దాన్నే మీరు అర్థం చేసుకోండి. చదవండి ఇప్పుడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను ఎదిగితే విడిచిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి దేవునికి స్తోత్రం. దేశమును ఏం చేస్తాడంట చూసారా? ఎక్కడ ప్రార్థన చేస్తామా? ఇంకా చదవండి ఇప్పుడు 15 వచ్చును. ఈ స్థలం అందంట. ఏ స్థలం అందు? ఈ స్థలం అంటే ఏంటో చూడండి, కింద ఉంది. ఇంకా ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలిచును, నా చెవులు దాన్ని ఆలకించును. నా పేరు ఇది చూడండి, ఆలకిస్తున్నారు ఇప్పుడు వాక్యం చూడండి. నా పేరు ఎక్కడుంది అంటున్నాడు ఆయన? ఈ మందిరానికి ఉంది. అంటే దేవుని పేరుతో పిలువబడి ఏంటి? బహిరంగ స్థలాలా, మందిరాలా? మందిరాలు దేవుని పేరుతో పిలువబడ్డాయి, బహిరంగ స్థలాలు కాదు. కొంచెం అర్థం చేసుకోండి, పుణ్యం ఉంటుంది మీకు. అపార్థం చేసుకోకండి దేవుని బిడ్డలారా. వాక్యంలో చూడండి ఏమన్నాడు? ఈ మందిరమునకు నా పేరు పెట్టాను అన్నాడు. ఇక్కడ చేయబడుతున్న ప్రార్థనల మీద నా దృష్టి, నా చెవి ఒగ్గేనన్నాడు. ఏమండి, అలా చెవి కనుదృష్టి పెట్టిన దేవుడు ఏమన్నాడు? ప్రార్థన ఆలకించి దేశాన్ని ఏం చేస్తాడంట? దేశాన్ని స్వస్థపరుస్తాడంటండి. మరి దేశంలో నువ్వు లేవా? రాష్ట్రంలో నువ్వు లేవా? గ్రామంలో నువ్వు లేవా? గృహంలో నువ్వు లేవా? ఉన్నారా లేదా? మీరు మీ కుటుంబాల్లో మీరు ఉన్నారు కదండి. మీ కుటుంబం ఒక దేశం బాబు. మీకేం అర్థమవుతుందా? దేశం అంటే భారతదేశం అంతా కాదు. దేశం అన్నప్పుడు ఇందాక మనం అనుకున్నాం చూడండి, తుని ఏరియాకి వెళ్తేనే మన దేశం అంటున్నాం కదా. ఒకవేళ వాటరేవు నుంచి తుని వెళ్ళాలనుకుంటే దేశం వెళ్తున్నాను అంటున్నావు. అమెరికా దేశం వెళ్తున్నావా? ఇంగ్లాండ్ దేశం వెళ్తున్నావు? కాదు కదా. ఏ దేశం వెళ్తున్నావు? తుని దేశమా? కాదు కదా. మరి దేశం అంటున్నాం కదా. అంటే దేశం అన్నప్పుడు ఏంటి అర్థం? నీ కుటుంబం కూడా దేశమే, నీ గృహం కూడా దేశమే. ఆ దేశంలో కొంతమంది ఉంటారు కదా, 2, 3, 4, 5 ఉంటారు. అది దేశమేనండి. అది ఒక చిన్న దేశము, అదొక చిన్న దేశం. అది ఉదాహరణకి తెలంగాణ, ఆంధ్ర ఒకే రాష్ట్రం. ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలు అయ్యి? 2 రాష్ట్రాలు అయ్యి. రేపు 4 అవ్వచ్చు. అవునా కదా? మన ఆంధ్రదేశము 9 జిల్లాలంట. 9 జిల్లాలు ఎన్ని చేశారు? 24 జిల్లాలు చేశారు. ఎన్నైనా అవ్వచ్చు. అలాగ చూస్తూ ఉంటే నీ కుటుంబమే ఒక దేశము. దేవునికి స్తోత్రం చెప్ప. నీ కుటుంబంలో శ్రమ ఉంది, నీ కుటుంబంలో ఇబ్బంది ఉంది, నీ కుటుంబంలో ఆకలి ఉంది, నీ కుటుంబంలో అప్పులు ఉన్నాయి, నీ కుటుంబంలో నువ్వు భరాయించలేని బాధలు ఉన్నాయి, నీ గృహంలో రోగాలు ఉన్నాయి. చూడు ఎలా ఉందో. నీ గృహంలో ఏమున్నాయి? రోగాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు శ్రమ అనిపించట్లేదా? మరి ఈ శ్రమ పోవాలంటే ఏం చేయాలి? నువ్వు ఈ శ్రమ పోవాలంటే ఏం చేయాలా? ఎవరికి చెప్పాలి? దేవుడికి చెప్పాలి.
దేవునికి చెప్పాలంటే నువ్వు ఉపవాస దినము పాటించాలి. విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయాలి. చేస్తే నీ దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడా? ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. ఏమండి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. వాక్యం మీద దృష్టి పెట్టండి. వాక్యాన్ని పక్కకు తోసేసి నువ్వు వేరే దృష్టితో ఆలకిస్తే ఇది నీకు వంట పట్టదు, ఇది నీ బుర్రలకు ఎక్కదు. నువ్వు ఇది ఎక్కపోతే నువ్వు ఏం చేయలేవు, నీ ఇష్టం అంటావు, మళ్ళా నీకు నచ్చినట్లు చేసుకుంటావు. అలా చేస్తే దేవుడు అంగీకరించడు. దేశము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? మొదట చూశారు కదా మీరు కీర్తన గ్రంథంలో, రక్షిస్తాను దేశాన్ని. శ్రమలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ దేశాన్ని ఏం చేస్తాడు? ఏమండి, స్వస్థపరుస్తాను. దేశంలో రోగాలు ఉన్నాయి, దేశంలో వ్యాధులు ఉన్నాయి, నేను స్వస్థపరుస్తాను. ఏమండి, మూడో మాటలో దేశం గురించి ఏమన్నాడు? ఇందా చదువు రాజు, మహారక్షణతో దేశాన్ని భద్రపరుస్తానన్నాడు. మరి దేశంలో ఉన్న నీవే అర్థం చేసుకో. దేశములో ఉన్న నీవే ఈ వాక్యాన్ని అంగీకరించు. దేశములో ఉన్న నీవే మంచిగా ఏమండి ఆలోచిస్తే అప్పుడు నీ దేశములో కరువు రానివ్వడు. అమ్మా, నీ దేశములో కరువు ఉండనివ్వడు, నీ దేశములో పేదరికం ఉండనివ్వడు, నీ ఇంటిలోని రోగాలు ఉండనివ్వడు, నీ ఒంటిలో కూడా వ్యాధులకు రోగాలు ఉండనివ్వకుండా దేవుడు చేస్తాడు. నీకు మహా ఆరోగ్యం ఇస్తాడు. నిన్ను నన్ను మనందరినీ కూడా కాపాడేది దేవుడు. ఆ సంగతి మర్చిపోకండి సహోదరులారా. ఆ దేవుడు కాపాడకపోతే నువ్వు ఇంత క్షేమంగా ఉండలేవు. క్షేమం ఏముంది? బాధలు ఉన్నాయి. ఇంకా ఈ బాధలు కూడా పోవాలంటే దేవుడే దానికి కారణము. అందుకే అన్నాడు ఇప్పుడు కదా, దేశములో పెద్దలు కానీ దేశములో చిన్నలు కానీ ఉపవాస దినం ఒకటి సాటించుకోండి మీరందరూ. యెహోవాను బ్రతిమాలు కొనుటకు మనమందరూ ఎక్కడ రావాలన్నాడు? ఆలయమునకు రావాలి, దేవుని ఆలయములకు రావాలి. ఉపవాస ప్రార్థన అంటే లెక్కే లేదు విశ్వాసులకు. ఉపవాస ప్రార్థన అంటే అసలు ఇష్టమే లేదు విశ్వాసులకు. ఎందుకో? అందుకే మీ గృహాల్లో మీ కుటుంబాల్లో చాలా శోధన ఉంటున్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులని పోగొట్టుకోవాలంటే ఉపవాసం ఉండాలి. ఏమండి, నిలివేయ పట్టణము చాలా భయంకరమైన శ్రమ ఉంది కదా, ఆ సంగతి మీకు తెలుసు కదా. నిలివేయ పట్టణానికి భయంకరమైన శ్రమ వచ్చింది. ఒక్కడే దేవుడు చెప్పినట్లుగా యెహెజ్కేలు గ్రంథంలో ఒక్కడైనా నిలిచి ఉన్నాడా బండ సందుల్లో అన్నట్లుగా. మరి యోనా గారు ఆ పట్టణానికి వెళ్ళి ఒక్కడే నిలబడ్డాడు. ఒక్కడే నిలబడి ఏం చెప్పాడు? నిలివేయ పట్టణస్థులారా, మీకు ఒక ప్రకటన చేస్తున్నాను. ఇదిగో ఇంకా 40 దినాల్లోగా మీ దేశం అంతా నాశనం అయిపోబోతుంది. మీ దేశాన్ని నాశనం చేయబోతున్నాడు, మీరందరూ నశించిపోతారు అని ప్రకటన చేశాడంట. ఆ ప్రకటన దేశంలో ఉన్న వారందరూ విన్నారా లేదా? విన్నారు. విన్న తర్వాత వారు ఏం ఆలోచించారు? ఎవడ్రా వాడు మన దేశం వచ్చి మన ఊరు వచ్చి మనం నాశనం అయిపోతామంటాడు, మనం నశించిపోతామన్నాడు ఏంటి వాడు, వాడిని పట్టుకొండ్రా అన్నారా? ఏమన్నారా? ఎందుకు అనలేదు? ఇది నిజం. దైవ సేవకుడు ఆయన, దేవుడు పంపిస్తే వచ్చినవాడు ఆయన. మరి నువ్వేం గుర్తిస్తున్నావా? నువ్వు ఒక మనిషిలాగే చూస్తున్నావే కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడైనా, ఆయనకు విద్య లేకపోయినా సరే కానీ దేవుడు వాక్కునిచ్చాడు, వాడుకుంటున్నాడు అని ఏ రోజైనా నీ మనసులో నువ్వు అనుకున్నావా? ఏ రోజైనా నువ్వు గ్రహించావా మాట? మరి ఎందుకు వస్తున్నాయి మనకి ఇబ్బందులు అంటే ఇదే, గ్రహించం. నిజమైన సేవకులు ఉన్నారు, మన కోసం ప్రార్థన చేసే దైవజనులు ఉన్నారని గుర్తించో. ఆడిని కూడా నీలాంటి ఒక పనికిమాలోళ్ళగా చూసి దేవుని కోపం పుట్టిస్తున్నావే తప్ప దేవుని వల్ల నీకు రక్షణ కలగనటానికి వీళ్ళు లేచుకుంటలేదు. వాళ్ళు నిలివే పట్టణస్తులు ఏం చేశారు? బాబు దైవ సేవకుడు వచ్చి ప్రకటించాడు, నిజమే, ఆయన మాట వాస్తవది.
ఆయన చెప్పింది ఖచ్చితంగా నిజమే. మన దేశంలో పాపం ఉంది, మన దేశంలో ఇష్టానుసారమైన పనులు చేసుకుంటున్నారు. అయ్యో దేవుడి ఉగ్రత వచ్చేస్తుంది, ఇక మీదట మనం మార్పు చెంది మారు మనసు పొంది ఉపవాస దినమును సాటించి పాటించకపోతే నాశనం తప్పదు. అలాగని నిలివేయ మహారాజు మొదలుకొని సామాన్యుడి వరకు స్త్రీలు, పిల్లలు, పశువులు, మేకలు, గొర్రెలు ఏవి కూడా ఆహారం పుచ్చుకోకుండా ఏం చేశారు? వాళ్ళు ఉపవాస దినము సాటించుకున్నారు. ఏమ్మా ఏం చేశారురా? ఉపవాస దినము సాటించారు. ఉపవాస దినము సాటించి ఏం చేశారు? పాటించారు. ఎలా పాటించారు? తన దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచి గోని బట్టలు కట్టుకొని బూడిద చల్లుకొని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఆ ఊర్లో దేవాలయాలు లేవు, మందిరాలు లేవు ఆ ఊర్లో. రాజు చెప్పేశాడు, ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ అన్నపానాలు లేవు, భోజనాలు లేవు, ఉపవాసమని సాటించి పాటించి విశ్వాసముతో ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఏం చేశాడు? నాశనము చేస్తానన్న దేశాన్ని దేవుడు పశ్చాత్తాపుడై ఏమండి చేస్తానన్న కీడు చేయటం మాని నిలివేయ పట్టణ దేశం అంతటని కాపాడాడు. ఇదేమైనా నీకు అర్థమవుతుందా? ఈ వాక్యం ఏమైనా నీకు వెంటబడుతుందా? అసలు అంత ప్రమాదకరమైన దేశము దేంతో బాగు చేసుకున్నారు వాళ్ళు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేశం బాగుంది. మరి ఉందా నీకు ఆ బాధ్యత? ఉపవాసం ఉంటున్నావు? అసలు ఉపవాసం అన్నది అసలు నీ మైండ్లో ఉందా? అసలు ఉపవాస ప్రార్థన ఈరోజు ఉపవాసం ఉండి నేను మందిరానికి వెళ్ళైనా లేదు నా ఇంట్లో కూర్చొనైనా తలుపేసుకొనైనా ఈరోజు శనివారం లేక శుక్రవారం ఈరోజు బుధవారం తప్పగా నేను ఉపవాసం ఉండి నా దేశం కోసం నా కుటుంబం కోసం నేను ప్రార్థన చేయాలని ఏ రోజైనా ఆలోచించేస్తున్నారా మీరు? ఆలోచించలేదు. దయించి ఈ రోజు నుంచైనా ఆలోచించండి. చాలా చాలా పెద్ద ప్రమాదాలు రాబోతున్నాయి. చాలా పెద్ద ప్రమాదాలు రాబోతున్నాయి. ఇంకా భయంకరమైన పెద్ద ప్రమాదం ఉంది బైబిల్లో. ఇంకా భయంకరమైన పెద్ద ప్రమాదం ఉంది బైబిల్లో. ఏమండి హగ్గయి గ్రంథంలోని ఏం జరుగుతుందంట? సముద్రంలో ఉన్న చేపలన్నీ నాశనం అయిపోతాయని రాసింది బైబిల్లో. మరి అది కానీ జరిగితే ఏంటి నీ పరిస్థితి? ఏం బాబు ఇప్పటికే జరిగింది. ఇప్పటికే చాలా రకాల చేపలు లేవు సముద్రంలో. చాలా రకాల సముద్రంలో చేపలు లేవు. ఇంకా కొద్దిగా ఉన్నాయి. అవి కూడా నాశనం అయిపోతే నీ పరిస్థితి ఏంటి? బైబిల్లో రాస్తుంది, బైబిల్లో ఉంది అది. ఆ పరిస్థితులు రాకముందే, ఆ నాశనము మన మీదకి రాకముందే, ఆ సముద్రానికైనా నశింపు రాకముందే మనమందరం కలిసి ఏం చేద్దాం? దేవుణ్ణి అడుగుదాం, బ్రతిమాలుదాం. అయ్యా క్షమించు ప్రభా, మా పితరులు తప్పు చేస్తున్నారేమో, ఒకవేళ మా పిల్లలు పాపం చేస్తున్నారేమో, ఒకవేళ నా ద్వారాగా పాపం జరుగుతుందేమో, దయించి నాయన శిక్షించుకు ప్రభా. శిక్షిస్తే మేము తట్టుకోలేము తండ్రి, మమ్మల్ని ఒక్కసారి కనికరించు నాయన, ఒక్కసారి మా మీద జాలి చూపు ప్రభా అని నువ్వేం చేయాలా? దేవుణ్ణి బ్రతిమాలండి. దేవుడు దయ తల ఇస్తాడేమో. నిలివే పట్టణం మీద ఉన్న శాపాన్ని తొలగించినట్లుగా మన మీద ఉన్న శాపాన్ని కూడా తొలగిస్తాడేమో. మరలా మన అందరికీ దేవుడు దీవెనిస్తాడు, తప్పగా ఇస్తాడు. మరలా మన సమృద్ధితో సంతోషంగా ఉంటాము దేవుని బిడ్డలారా. దీర్ఘకాండము 8వ అధ్యాయము 7వ వచనం ఒక్కసారి చదువు రండి త్వరగా. దీర్ఘకాండము గమనిస్తున్నారా? నీ దేవుడైన యెహోవా. దేవునికి స్తోత్రం. ఏ దేశం అంటే ఇప్పుడు ఇది? ఎందుకని మంచి దేశంలో ప్రవేశపెడుతున్నాడు చెప్పండి? ఉపవాసముండి దేవుణ్ణి బ్రతిమాలుకున్నావు. అందుకు దేవుడు ఏం చేశాడు? నీ దేశం మీద ఉన్న శ్రమని, కీడిని, ఆపదలు, అనారోగ్య పరిస్థితి అన్నిటినీ ఏం చేశాడు? తొలగించేశాడు. నీ దేవుడు చేసే పనులండి ఇవన్నీ.
ఇక మీదట నువ్వు నేను మనందరం ఎక్కడ ఉండాలనుకుంటాడు దేవుడు? మంచి దేశములో నిన్ను ప్రవేశపెడుతున్నాడు. ఇక ముందుకి మంచి దేశములోకి వెళ్తావు. ఇక మంచి ఆహార పదార్థాలు తెచ్చుకుంటావు. నువ్వు మంచిగా నీ కుటుంబం జీవించటానికి వీలు పడుతుంది. మంచిగా ఆయురారోగ్యులతో బ్రతకటానికి అవకాశాలు ఉంటాయి. మంచితనము పెరిగిపోద్దిక. నీ జీవితంలో స్వార్థం ఉండదు, నీ బ్రతుకులో అసూయ ఉండదు, నీ బ్రతుకులో కోపం ఉండదు, నీ బ్రతుకులో క్రోధం ఉండదు. ఇక మంచితనము నీలో పెరగటానికి దేవుడు నిన్ను తన ఆత్మ ద్వారాగా నింపుతున్నాడు. అందుకు దేవుని బిడ్డలారా ఆలోచించండి. మంచి దేశం ఒకటి ఉంది. అది దేవుని యొక్క సృష్టి, దేవుడు ఏర్పాటు చేసిన ప్రదేశం అది. ఆ మంచి దేశములో నిన్ను ప్రవేశపెడతాడంట. మంచి దేశములో ప్రవేశపెట్టే దేవుడు ఇంకేం చేస్తాడు నీ కొరకు? ఆ దేశము నీటి వాగులు గల దేశము, లోయలలో నుండి కొండలలో నుండి పారి ఓటలను అగాధ జలముల గల దేశము అది. గోధుమలు, ఎవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలివ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకోకుండా, దేవునికి స్తోత్రం చెప్పండి, కరువు అనుకోకుండా నువ్వు నేను ఆహారము తినే దేశము. ఇప్పుడు కరువులో ఉన్నామా? ఆహారం తింటున్నావా? చెప్పాలి గట్టిగా. కరువులో ఉన్నాం కదా. ఆడ ఎన్ని డబ్బులు ఇస్తే మాత్రం మన కరువు తీరుతుంది? 20,000 ఇచ్చాడు 2 నెలలు, కానీ ఎన్ని రోజులు వచ్చాయి? చెప్పండి అమ్మా. వీళ్ళేం చెప్పరు, మీరు చెప్పండి. 20,000 ఇచ్చాడు కదా చంద్రబాబు నాయుడు, ఎన్ని నెలలు వచ్చాయి? 20 రోజుల్లో మార్చేశారు. కొంతమంది అయితే 10 రోజుల్లోనే మార్చేశారు 20,000. లేదు, నాకు తెలుసు. చెప్తే మీ పేరు చెప్పేస్తాను నేను, మీరు ఉడికిపోతారు. 20,000 వాడు వేసాడు చంద్రబాబు నాయుడు. 20,000 ఏం చేశారు మీరు? షికార్లు చేయమని ఇచ్చాడు ఆడు? సింధులేమని ఇచ్చాడా మీకు? చెప్పండి. డ్యాన్సర్ కట్టమని ఇచ్చాడా? దేనికి ఇచ్చాడు నీకు? 2 నెలలు ఏట లేదు, పాట లేదు వాళ్ళకి, బచ్చానికన్నా ఏమంటే వారి ఇంట్లో తినాలి కదా అని ఇచ్చాడు. నువ్వేం చేసావు ఆ డబ్బుల్ని? మీరేం చేశారు ఆ డబ్బులే? పనికి మాలిన ఆలోచన. ఎందుకు కరువు వచ్చింది నీకు? ఎప్పుడు కూడా ఖర్చు చేస్తావా? ఎప్పుడు కూడా నాశనం చేస్తావా? చక్కగా ఉపయోగించుకో వాటిని. నీకు అవసరమని ఇస్తే, నువ్వు ఆహారం తినమని ఇస్తే ఏం చేసావు వాటిని? అది శాపం కదా, అది నష్టం కదా మనకి. ఏండి, అవునా కదా? దేవుడే ప్రేరేపించాడు అనుకోండి, ఆడు ఏదో ఇచ్చాడు అనుకో, ఇచ్చిన ఎలా ఉపయోగించుకోవాలి? మనం ఎంత పొదుపు చేసుకోవాలి? నిజంగా ఏం చేశారు మీరు? డబ్బుల్ని వృధా చేశారు చాలామంది. తాగిడికి, తాగిపోతుకి. ఏమండి, ఇంటికి రూపాయి ఇచ్చినోడు లేడు. జబ్బులు వేసుకొని ఖర్చులు ఏంటి, పనికిమాల పనులు చేసి ఆ డబ్బుల్ని 10 రోజులు ఆగబడేసారు. తర్వాత వల్ల చేతిలో రూపాయి లేదు. వచ్చింది జబ్బు, వచ్చింది వ్యాధి, వచ్చింది ఏమొచ్చింది? కరువు వచ్చేసింది. వచ్చిందా లేదా? మళ్ళీ అప్పులు. మరి అప్పు జరా మన 20,000 ఇచ్చాడు కదా చంద్రబాబు నాయుడు అంటే అయిపోయాయి. ఎందుకు అయిపోయారా? అయిపోయారా బాబు, చెబితే తిడతావని చెప్పట్లేదు కానీ అయిపోయి ఇవే ఇస్తాను. కానీ రేపు ఏటకెళ్తాం కదా వచ్చే సంవత్సరం, ఇరా ఒక 1000 రూపాయలు ఉండేవరా. ఏంటి బతుకులు ఇలా ఎంతకాలం అండి? ఇలా ఎంతకాలం అండి? జాగ్రత్త ఉండదా నీకు? పొదుపు ఉండదా నీకు? దేనికి వరకు డబ్బులు ఉపయోగించాలని బైబిల్లో రాసి ఉంది? బైబిల్లో డబ్బులు దేనికి ఉపయోగించాలని బైబిల్లో రాసి ఉంది? ఆహారము కొరకే డబ్బులు ఉపయోగించాలి, అంతే. ఇక పనికిమాల పనులకి, పనికిమాల కార్యాలకి, సరదాలకి, సోకులకి డబ్బు అసలు ఖర్చు చేయకూడదు. అది నాశనం, అది శాపం. అది మీకు అర్థం అవ్వట్లేదు వాక్యం. ఎందుకని జాగ్రత్త పడుతున్నాం? ఎందుకని భద్రంగా ఉంటున్నాం? ఎందుకని మీలాగా రోడ్లను తిరగలాగా, మీలా ఖర్చు పెట్టలాగా? ఎందుకని? డబ్బులు లేక? ఇదేం అర్థం అవ్వట్లేదు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు అర్థం చేసుకుంటారు మీరు? ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఒక ఆయన సుమారు 40 సంవత్సరాల కిందట చెప్పాను ఇలాగే. ఇప్పటికే ఆ మాట గురి చేస్తానే ఉంటాడు. వాడలో ఒకే ఆయన ఉన్నాడు ఆ మాట చెప్పిన ఆయన.
ఒక్కడే ఆ రోజు విన్నాడు. ఆ మాట ఇప్పటికీ కూడా వాడుతూనే ఉన్నాడు. వాడరేవులో ఉన్నాడు ఆయన. మిగతా వారికి ఎవరికీ పట్టలేదు. అప్పుడు చెప్పిన మాట అది నేనే చెప్పా. మీరు నాలాగా ఉండండి అన్న. నాలాగంటే నాలాగా వృధా ఖర్చులు చేయకుండా మీ కష్టార్జితాన్ని జాగ్రత్త చేసుకోండి అన్నానండి, అంతే. కొంతమంది ఆ రోజు ఏమన్నాడంటే నన్ను పేనాసుడు అన్నారు. నన్నే వాక్యం చెప్పినోడనే పేనాసుడు అన్నారు నన్ను ఆ రోజు. అయితే ఒక ఆయన ఆ మాటలు పట్టుకున్నాడు. ఇప్పటికీ అదే మాట పడతాడు. ఆ ఏళ ఆంధ్ర ఉన్నప్పుడు ఈ ఈర్రాజే ఇలాగ బతకండి అలాగని చెప్పాడు. ఇలాగ బతకండి అని చెబితే ఒక్కడు కూడా ఆ మాటని వినలేదు. అందుకే ఆయన ఇప్పుడు దాకా ₹1 అప్పు చేయకుండా బతికాడు సుఖంగా. మీరే మీ బతుకులేంటారా అంటే అది తిడతా ఉంటాడు ఆయన ఇప్పటికీ. ఎవరో చెప్పను, ఆయన బొందుకెట్టినల్లుడు ఆయన బూరియా ఆయన ఉన్నాడు కదా, ఏమండి తాతగోడు ఆయన ఇప్పటికీ అంటాడు ఆ మాట. ఎందుకురా అలా ఎర్రాజు ఆ మాట చెప్తే అలా బతకంటారంటే ఆ మాటని ఎవడో పట్టించుకోలేదు. ఇప్పుడు తాగుబోతులు అయిపోయి అప్పుల పాలు అయిపోయారు. అప్పుడు నన్నేమో పేనాసోడు అన్నారు. అవునా, పేనాసోడే డబ్బులు ఖర్చు అయ్యా రోడ్లను తిరగడే అన్నారు. నన్ను అన్నారు, డైరెక్ట్గానే ఇచ్చారు. నేను ఆ మాట కూడా బరాయించా. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు దేవుడు కరువు రానివ్వలేదు. 40 సంవత్సరాల చరిత్ర చెబుతున్నాను నేను ఇప్పటికి. మీకు అర్థమవుతుంది ఈ పాయింట్? అప్పటి నుంచి ఇప్పటికి కూడా నాకు కరువు రానిలేదు దేవుడు. ఈ వాటరేవులోనే, ఈ గ్రామంలోనే బ్రతుకుతున్నాను, మరలా మీతోనే బ్రతుకుతున్నాను. మరలా ఏమి మీకు నాక ఏంటి తేడా? నేను వృధాగా ఖర్చులు పెట్టను, ఒక ఆహారానికి తప్ప రూపాయి ఖర్చు జరగదు. మరి మీరు విచ్చలవిడితనం చేస్తున్నారు, డబ్బులు లెక్క చేయట్లేదు, ఎంత వస్తే అంత మాయ చేసేస్తున్నారు. అది అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఏం తింటే ఏమవుతుంది నీకు? ఆలోచించండి. వాక్యం ఇది, దేవుడు చెబుతున్నాడు ఈ మాట. నీకు కరువు రాకుండా ఆహారము తినే దేశము. మరి దేవుడు ఇలాంటి మంచి దేశంలో పెడతానన్నప్పుడు నువ్వేం కరువులో ఉన్నావు ఇప్పుడు? అవునా కదా? ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? మంచి దేశంలో ప్రవేశపెడతా, నీ కరువు ఉండదు అన్నాడు కదా. అన్నాడా లేదా? అన్నాడు. మరి మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? మీరందరూ ఎక్కడున్నారు? అప్పుల్లో ఉన్నారా లేదా? మరి ఇదెందుకు అప్పు అయింది? కడుపు గూటుకి అప్పు చేశారా? కాదు. ఏరే ఆలోచనలతో ఏరే తలవాటుకి అప్పులు చేశారు మీరు. అందుకే బాధపడుతున్నాం. దయించి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలను అర్థం చేసుకోండి, మీ జీవితాల్లో అమలుపరుచుకోండి. రేపు ముందుకైనా భవిష్యత్తుకైనా బాగుపడతారు. అప్పులు లేని జీవితాలు జీవిస్తారు, బాధలు లేని జీవితాలు జీవిస్తారు, రోగాలు లేని జీవితాలు జీవిస్తారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. ఈ వాక్యమును మన వినికిడిలో బలపరచునుగాక. సాక్ష్యం ఎవరైనా ఉంటే రండి, సాక్ష్యాలు ఎవరైనా ఉంటే రండి. లేకపోతే సాక్ష్యం అండి సంగపతి గారు రండి, సాక్ష్యం ఉందండి.